ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఈ గెటప్పుల్లో లోపలికొస్తే గుర్తుపడతారంటావా? కామన్ సెన్స్ ఉన్న ఎవ్వరైనా సరే స్వామీజీకి క్షుద్ర పూజలు చేసే వాళ్ళకున్న తేడా ఈజీగా గుర్తుపడతారు. అయితే టైం ఉంటే చెప్పు, మళ్ళీ వెళ్ళి మార్చుకొచ్చేస్తాం. మీకోసం ఈ టైంలో షాపులు తీసి పెడతారా ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, రండి లోపలికి. కానీ ఒక్కరికి కూడా క్షుద్ర పూజలు చేసే వాళ్ళన్న అనుమానం రాకుండా మేనేజ్ చేయండి. ఏ మాత్రం తేడా జరిగినా మీ ఇద్దరికి నేను క్షుద్ర పూజలు చేయిస్తాను. రండి. వీళ్ళేంట్రామా క్షుద్ర పూజలు చేసేవాళ్ళ ఉన్నారు? స్వామీజీలని చెప్పింది. నాకు అదే డౌట్గా ఉంది సార్. చూద్దాం, వీళ్ళు సౌభాగ్య వ్రతం చేసేవాళ్ళు కాదు, నేను తెలుస్తానుగా. వీళ్ళొచ్చారేంటి? వీళ్ళొచ్చినట్టు మాకు చెప్పలేదేంటి? ఏం కాదు, నోరు మూసుకుని సైలెంట్ గా మీ పని మీరు చేయండి. ఆహాహాహా, స్వామీజీల అవతారాలు ఎంత చక్కగా ఉన్నాయో. వీళ్ళు అఘోరాలకు ఎక్కువ, స్వామీజీలకు తక్కువ అన్నట్టున్నారు. ఎక్కడో రోడ్డు పక్కన తిరిగే వాళ్ళకి గెటప్ ప్లేస్ తీసుకొచ్చినట్టు వీళ్ళు వీళ్ళ మొహాలు. ఇంత బాగా గుర్తుపడ్డాడంటన్నా మనల్ని. నువ్వు నోరు మీరా, సైలెంట్గా ఉండు. ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి మీరు? ఎక్కడి నుంచి అంటే గుడి నుంచి వస్తున్నాం. ఏ గుడి? సమస్త గుళ్ళు మావే. ఆ సమస్త గుళ్లల్లో ఏ గుడి నుంచి వచ్చారు అని అడుగుతున్నారు. ఊరి చివర శివాలయం నుంచి. ఏ ఊరు చివరా? మీరలా ప్రశ్నలు అడిగి స్వామీజీల సమయం వృధా చేస్తారా, లేక త్వరగా రామలక్ష్మికి జరిపించాల్సిన పూజలన్నీ జరిపిస్తారా? ఇక ఆలస్యం చేయకుండా ముందా పూజ ఏదో జరిపించండి. ఈ ఇంటికి, మా రామాకి ఎలాంటి సమస్యలున్నా అన్నీ తుడిచిపెట్టుకుపోయేలా చెయ్యండి స్వామి. అమ్మా, మీరు అత్తయ్య వాళ్ళకి మాట ఇచ్చారు కదా నేను పూజ చేపించుకుంటానని. నేను కూడా ఆ మాట మీదే ఉంటాను. మీరందరూ ఇక్కడే ఉండండి. నేను నా మానసిక స్థితి గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. లోపలికి తీసుకెళ్లి పూజారి వాళ్ళతో ప్రత్యేకంగా చర్చించి నా సందేహాలని అడిగి అప్పుడు పూజ జరిపిద్దాం. లోపలికా? ఏయ్, లోపలికి ఎందుకు? ఇలాంటి పూజలు జరిపించేటప్పుడు సందేహాలు అడుగుతారు. చుట్టూ జనాలు ఉండకూడదు. అప్పుడే కరెక్ట్గా వాడే మంత్రాలు తంత్రాలు ఎవరి మీదైతే పూజ చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఆ సందేహాలేవో ఇక్కడే అడిగితే అదేదో మేము చూస్తాం కదా. చూసి అబ్బురపోవడానికి అదే మ్యాజిక్ కాదే, పూజ. రామ సందేహాన్ని తీర్చుకొనివ్వు. స్వామీజీ మీరు రండి. రామా, వీళ్ళని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందమ్మా. నాకు అదే అనుమానంగా ఉంది నాన్న, అందుకే తీసుకువెళ్తున్నాను. రండి స్వామీజీ. శ్రీను, శ్రీను రే, శ్రీను ఏమైంది? శ్రీను, ఏయ్ శ్రీను. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం ఎస్ఐ గారు. ఆద్య అంటే ఎవరమ్మా? ఆద్య మా కోడలు, అంటే మా వదిన వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతుర్లండి. తనని పిలవండి. ఎస్ఐ గారు, ఈరోజు వాళ్ళకి శోభనం అండి. ముందు తనని పిలవండి. శ్రీను, శ్రీను, శ్రీను.
ఆద్యా ఆద్యా శ్రీను ఏమైంది శ్రీను ఆద్యా ఏంటత్తయ్య ఈ టైంలో వచ్చారు మీరింకా పడుకోలేదా మీ శోభనం రోజు నాకు నిద్ర పడుతుందా ఆ, అత్తయ్య ఏం లేదు నీకోసం పోలీసులు వచ్చారు పోలీసులా నిన్ను రమ్మంటున్నారు ఎందుకు ఏమైంది ఏమో మరి వచ్చి మాట్లాడు వెళ్ళు ఆ, చెప్పండి ఎస్ఐ గారు ఆద్య అంటే మీరేనా? అవును సార్ అమెరికా నుంచి వచ్చింది మీరేనా? నేనే సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. అరెస్టా దేనికి సార్ నేనేం తప్పు చేశాను కారణాలు స్టేషన్లో చెప్తాం. నడవండి. కానిస్టేబుల్ గెట్ హర్. ఎస్ఐ గారు మా ఆద్య ఏం తప్పు చేసింది ఎస్ఐ గారు? తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తన చేతికి సంకెళ్ళు పడితే మేము చూస్తూ ఊరుకోము. అవునండి, మా ఆద్య నిప్పు పొరపాటును కూడా తప్పు చేయదు. అవును సార్, మీరు ఎవరనుకొని ఎవరింటికి వచ్చారో ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి సార్. మీరందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి, నేను మాట్లాడుతున్నాను కదా. నీకు సపోర్టుగా మాట్లాడుతున్నావు ఆద్య? ఆ అవసరం నాకు లేదు చారు. సరే, నీ ఇష్టం అమ్మా. చెంటేసే గారు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? మీ ఇండియన్ వీసా గడువు పూర్తయింది. వీసా టైం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండటం నేరం. ఓ, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్ నేనిప్పుడు అమెరికన్ సిటిజన్ని కాదు, ఇకపై అమెరికా కూడా వెళ్ళను. ఇక్కడే నేను పెళ్లి చేసుకున్నాను సార్, ఇక్కడే ఉంటాను. మా వారు మా రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇది మా ఇల్లు. మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఓ అలాగా, అయితే మీకు పెళ్ళయిందా? అవును సార్. కావాలంటే మా వాళ్ళని అడగండి. అయ్యింది సార్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయ్యింది. శోభనం ఇంకా కాలేదు. వాళ్ళు అడిగారా అత్తయ్య? అడుగుతారేమోనని చెప్తున్నానే. మరి మీ పెళ్లి రిజిస్ట్రేషన్ చేపించారా? లేదు సార్. రిజిస్ట్రేషన్ లేదు, కానీ పెళ్ళయింది. అది కూడా 2-3 సార్లు. ఇదేదో తేడాగా ఉందే. యు ఆర్ అండర్ అరెస్ట్.